మస్తీ. వీలైతే నవ్వండి లేదా నలుగురిని నవ్వించండి అంటూ మా కామెడీ టీమ్స్ చేసే ఎంటర్టైన్మెంట్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మా టీమ్స్ రెడీగా ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ వీకెండ్ మస్తీ. బేసికలీ సినిమాల్లో స్పెల్లింగ్ మిస్టేక్ల వల్ల వచ్చే కామెడీని మీరు చూసే ఉంటారు. టూలెట్ బోర్డ్ని పట్టుకొని టాయిలెట్ అని అనుకోవడం లాంటివి. కానీ ఇవాళ మన వీకెండ్ మస్తీ సెట్లో ఒక వ్యక్తి స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడంట. మరి అది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆర్ కిరాక్ టీమ్. పొద్దున్న లాల పోసుకోలేదేమో ఆయన. టైం అవుతుంది, బస్సులు రావట్లేదు. ఈ బస్సులు కూడా నాకు వచ్చే సంబంధాలాగే తగలట్టాయి. అవి కూడా అంతే, అవసరం లేనప్పుడేమో ఓ కుప్పలుగా వస్తాయి, కావాల్సింది వచ్చినప్పుడేమో హెవీ రష్ ఉండి వస్తాయి. అయినా ఎంట్రీలో అలాంటి ఫేస్ చూస్తే ఇలానే తగలడిద్ది. అందుకే టైం తీసుకోవాలి. అవునవును. అయినా ఇక్కడ వెయిట్ చేయటం కంటే షార్ట్ కట్లో రోడ్లో నడుచుకుంటూ వెళ్తే పోద్ది. అమ్మో, యాక్సిడెంట్ అయింది. పాపం ఎవరు ఇతను కాపాడేవారు ఎవరు లేరా? కాపాడేవాళ్ళు లేరంటే నువ్వు వచ్చి కాపాడొచ్చు కదరా. నేనే కాపాడొచ్చు కదా. ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదబ్బా. టింగరి మీకేనాడు యాక్సిడెంట్ అయింది? అయ్యో పాపం. అవునండి, యాక్సిడెంట్ అయితే దేనికో ఫోన్ చేస్తారు. అంబులెన్స్ ఫోన్ చేయరా? అంబులెన్స్ ఫోన్ చేయాలి. అమ్మో పాపం, యాక్సిడెంట్ అయిపోయింది, అంబులెన్స్ చేయకపోతే ఎలాగా? నేను ఫోన్ చేద్దాం అనుకుంటే నాకెవడో ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ టైంలో. బాబాయ్, అరే చుట్టుకు నువ్వు ఫోన్ చేసే ఉంటారా? నేను ఇక్కడ అర్జెంట్ పనిలో ఉన్నారా? బాబాయ్ అర్జెంట్ బాబాయ్. అయితే బాత్రూమ్కి వెళ్ళరా? కాదు, టీచర్ పంపించట్లేదు. అవును, ఎందుకు పంపించట్లేదు? స్పెల్లింగ్ చెప్తేనే పంపిస్తుందంట. దేనికి? ఇన్ఫాక్చుయేషన్ అని చెప్పాలంట. అమ్మ, మనమేమో స్పెల్లింగ్ లో వీక్, దానికి స్పెల్లింగ్ అడుగుతారంటే మనమే చెప్పాలి దానికి. అయితే మరే ఈసారికి నిక్కర్లో కానీ చీర నా వల్ల కాదు, దానికి చెప్పండి, ఓకేనా? బాబాయ్ ప్లీజ్ బాబాయ్. అబ్బ, నా వల్ల కాదు, ఫోన్ పెట్టారు నువ్వు. అంబులెన్స్ ఫోన్ చేయరా? అవును, అంబులెన్స్ చేయాలి. అవును, అంబులెన్స్ ఏదో నంబర్ చెప్పారు. ఎదవ 108 రా. నంబర్ బాగుంది, ఫ్యాన్సీ అండి అది. అబ్బా చెయ్యరా? ఓకే 108 ఓకే. హలో 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 చెప్పండి. హలో హలో, అంబులెన్స్ చెప్పండి. హలో, ఇక్కడ పాపం ఒక అతనికి యాక్సిడెంట్ అయిపోయిందండి. అవునా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా అండి? ఎప్పుడు ఎవరో తెలియదు కదండి, ఎక్కడో తెలుసండి. చెప్పండి. ఇది సెయింట్ జార్జ్ రోడ్ అండి. హలో, సెయింట్ జార్జ్. సరిగా వినిపించండి, స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ మనకేడొచ్చు స్పెల్లింగ్. అది సెయింట్ అని రాసుకొని తర్వాత జార్జ్ రాయండి, బాగుంటది. ఏంటండి? జార్జ్ బుషా? సెయింట్ జార్జ్ స్పెల్లింగ్ చెప్పండి. అదేనండి, సెయింట్ జార్జ్ స్పెల్లింగ్ అండి, మీరు రాసుకోండి. ఏంటి మీరు వాడే సెంట్ మాకెందుకండి? సెంట్ కథలయ్యా. నువ్వు లైన్లో ఉండు, నా వల్ల అట్లా స్పెల్లింగ్ చెప్పడం నాకు రాదు. కానీ ఇంత పెద్ద స్పెల్లింగ్ ఉన్న రోడ్లో వీడు ఉన్నాడు అనుకునే, స్పెల్లింగ్ చెప్పడం కష్టం. అందుకని వేరే రోడ్డు మారుద్దాం. పల్లి స్పెల్లింగ్ కూడా కష్టమే. ఈ స్పెల్లింగ్ ఇంకా చాలా కష్టం. ఎంటీ రోడ్ కరెక్ట్గా దొరికింది. హలో హలో హలో, అంబులెన్స్ లైన్లో ఉన్నారా? అంబులెన్స్ కాదండి, నా పేరు ప్రతిమ. ఓ ప్రతిమ, పేరు చాలా బాగుందండి మీది. థ్యాంక్ యూ అండి. సార్ ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి. ఏమండి? చెప్పండి సార్. యాక్సిడెంట్ అయిందండి. ఇప్పుడు మేము ఎంజీ రోడ్డుకి వచ్చామండి. ఏంటండి? ఎంజీ రోడ్డుకి వచ్చాం. ఏంటి స్పెల్లింగ్ చెప్పండి. ఎంజీ రోడ్ అండి. ఎంజీ రోడ్ కూడా స్పెల్లింగ్ చెప్పాలా? ఫస్ట్ ఎం పెట్టుకోండి, ఇంగ్లీష్ లెటర్ ఎమ్. ఎమ్మ, తర్వాత పక్కనే జీ పెట్టండి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అయితే నేను చెప్తుంది ఎంజీ రోడ్ లో ఎమ్ జీ గురించి అండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఓ, స్పెల్లింగ్ ఎమ్ జియా? ఓకే సరే అండి, ఒక్క నిమిషం నేను చెక్ చేస్తానండి. ఇప్పుడు దాకా ఏం చేసావే? తొందరగా చెక్ చేయండి. హలో హలో హలో, వినిపించట్లేదండి. అయ్యో, మీరు కట్టుకునే శారీలు చాలా బాగుంటాయంట. మీరు చెప్తుంటే నిజంగా నాకు సిగ్గేస్తుందండి. నిజంగా మీకు అంత సిగ్గేస్తే నాకెందుకు అవుతుంది? నాకు కూడా ఇటు సైడ్ నుంచి యాక్సిడెంట్ గురించి మాట్లాడట్లా మీరు. హలో 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 హలో, ముందు ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఎయిడ్సా? నాకు లేదా అండి అది. నాకు కూడా ఎయిడ్స్ లేదండి. మీకు కూడా లేదా? లేదండి. సింక్ అయిపోతాను. ఇద్దరికి లేనప్పుడు మనం పెళ్లి చేసుకోవచ్చుగా. అవునండి, మనం పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది నిజంగా. అమ్మో అమ్మో అమ్మో, యాక్సిడెంట్ మాట్లాడట్లా మీరు. హలో హలో హలో, పక్కన ఏదైనా మెడికల్ షాప్ ఉందండి? మెడికల్ షాప్ అంటే ఉందండి. అక్కడికి వెళ్ళి ఒక కాటన్
చాలు చాలు ఇవన్నీ ఇంగ్లీష్ లో చెప్పారు, నాకు ఒకటి కూడా తెలియదు అవి. ఏమండి స్పెల్లింగ్ చెప్తానండి. స్పెల్లింగ్ చెప్తారా? స్పెల్లింగ్ చెప్పండి చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. హలో సి సి ఓ ఓ. హలో అండి. ఏమండి ఇదిగో మీరు ఏ పడితే ఇది చెప్పి నేను ఏ పడితే ఇది వేసుకొచ్చి ఇక్కడ ఇస్తే చస్తాడండి. హలో అండి, ఒకసారి మీరు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళండి, ఈ లోపు నేను లైన్ లో ఉంటా. పేషెంట్ తరపున ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు పాపం. ఎవరు? నాన్న టూనా? ఏరా నీకు ఇద్దరు నాన్నలా? రే నాకు ఇద్దరు నాన్నలు కాదురా, నాన్న 2 అంటే సెకండ్ సిమ్ అని అర్థం. ఓ టూనా, మనకు రాదుగా ఇంగ్లీషు. హలో హలో, ఎక్కడ్రా? ఎవడరా నువ్వు నన్ను రా అంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఒళ్ళు బలిసిందా? నేను మీ డాడీని రా. ఓహో ఇలా డాడీ కదా, మర్చిపోయా. ఏమండి మీ వాడికి యాక్సిడెంట్ అయిందండి. ఏంటి, మా వాడికి యాక్సిడెంట్ అయిందా? అవునవును. ఎక్కడా? ఇది సెయింట్ జార్జ్ రోడ్ లో ఉన్నాను. వస్తున్నా, నేను ఇప్పుడే వస్తున్నా. అయితే ఎంజీ రోడ్డుకి రండి. అక్కడికి ఎందుకు మళ్ళీ? అంటే సెయింట్ జార్జ్ రోడ్ లో యాక్సిడెంట్ అయితే ఎగిరి వచ్చి ఇక్కడ పడ్డాడండి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నా. త్వరగా వస్తున్నా. ఇది ఏమైతే హలో 108 ఎత్తండి తొందరగా, యాక్సిడెంట్ ఇక్కడ. హలో హలో అయ్యా అండి, చెప్పండి. స్టెథోస్కోప్ ఉంది కదండి మీ దగ్గర? లేదు, దొరకలేదండి మెడికల్ షాప్ లో. లేదా? అయితే ఒకసారి చెవి గుండె దగ్గర పెట్టండి. అవునా అండి? అయ్యో వీడి చెవి అంతలాగా నా దాకా రావట్లేదండి. వాడి చెవి కాదండి, మీ చెవి వాడి గుండె దగ్గర పెట్టండి. నా చెవి? ఇప్పుడు నా చెవి ఎవడ గుండె దగ్గర పెట్టే బదులు మీ గుండె దగ్గర పెడితే మన మనసులు రెండు కలిసి ఆ చప్పుళ్ళు ఆ వ్యవహారాలు ఏమండి పెడతానా? చెవి నీ గుండె దగ్గర కదా పెట్టాల్సింది. హలో హలో గుండె దగ్గర పెట్టారా? చెప్పండి. 2 రకాలు కనపడుతుంది, ఇటు పక్క లవ్ అంటుంది, డబ్బు అంటుంది, ఓ ఒకటే కొట్టుకుంటుంది. ఏమండి మీ నోటి నుంచి లవ్ అని వస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంది. అయ్యో లవ్ అని పడిందా మీకు? అట్లా పడితేనే బాగుంటుంది. అయ్యో అమ్మో అంటే చూసారండి, కొంచెం ఫాస్ట్ కొట్టుకుంటుందండి. ఏమండి అలానే ఉంటండి. ఒకసారి పేషెంట్ నోట్లో నోరు పెట్టి అనుదండి. నోట్లో నోరు పెట్టి అనుకోండి. అదేదో మనిద్దరం ఊదుకుంటే ఉన్న ఫలితం ఉంటుంది, కానీ వాడి నోట్లో నేను ఎందుకు పెడతాను? ఊరుకోండి మీరు, మరి పబ్లిక్ ఏంటండి మీరు? మనం ఏదైనా ఏంటి పెట్టాను నోట్లో? మాల కాదు, మొహం కడుక్కుని 10 రోజులు అయినట్టుంది. ఏమండి ఇప్పుడు బ్లీడింగ్ అవుతుందా అండి? దారిలోనే అయిపోయింది రక్తం అంతా, ఇక్కడ ఏం లేదు. అవునా? అయితే అర్జెంట్ గా పేషెంట్ కి సర్జరీ చేయాలండి. ఏంటి మార్చురియా? మార్చురీ కాదండి, సర్జరీ చేయాలండి. మార్చురీ అంటారు ఏంటండి? అంటే ఇప్పుడు నేను చంపి తీసుకురావాలా? తీసుకురండి. తీసుకొస్తా ఆగండి. రేయ్ నా దగ్గర ఆటోకి డబ్బులు ఉన్నాయి, ఆటోలో తీసుకెళ్ళు. అవునా? డబ్బులు ఎక్కడ? ఏదో ఫోన్ వస్తున్నాడు, మళ్ళీ నీకు ఎవడో ఫోన్ చేస్తున్నాడు. హలో హలో, చెప్పండి ఎవరు? నేను ఎంజీ రోడ్ ఎస్ఐ మాట్లాడుతున్నా. ఓ ఎంజీ రోడ్ ఎస్ఐ గారా? మొన్న ఒక దొంగను పట్టుకున్నారు, టీవీలో కనపడ్డారు, చాలా బాగుంటారండి మీరు. పేషెంట్ పేరు చెప్తారా? కేసు బుక్ చేయాలి. ఏంటి పేషెంట్ కేసు బుక్ చేస్తారా? ఆహా నువ్వు చాలా లక్కీ అయ్యా, నీ కోసం కత్తి లాంటి కేసు అంట సత్య ముందు కేసు అంటే ఆ కేసు కాదురా, అంటే. హలో, పేషెంట్ పేరు చెప్పండి. కేసు బుక్ పేరా అండి? చేసుకోవాలి. ఒక్క నిమిషం అండి. ఏదో శ్యామ్ పిత్రోడా అంటండి. ఏం రా బూతులు మాట్లాడుతున్నావు? బూతులు కాదండి, ఇక్కడ అదే రాసిందండి. సాంపిత్తు కాదురా, సాంపిట్రోడు. పిట్రోడా అంటండి, పిట్రోడా. ఓకే ఓకే. ఈ రోజు ఎలాగైనా కనీసం 2-3 ఇన్సూరెన్స్లు అయినా చేయాలి. ఇక్కడ ఏదో ఫోన్ వస్తుంది, ఏదో రింగ్ అవుతుంది. హలో 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 ఎవరండి? నమస్కారం అండి. నమస్కారం అండి. మేము కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. ఏ కంపెనీ అండి? కంపెనీ అంటే ఆ కంపెనీ కాదండి, ఇన్సూరెన్స్ కంపెనీ. అదే అండి, ఓకే అండి. ఏమండి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటారా? నాకు కాదండి, వీడికి చాలా అవసరం అండి అది. వీడికేంటి? అదేనండి మా ఫ్రెండ్, వాడు కొంచెం బిజీగా ఉంటే నేను మాట్లాడుతున్నా. ఓహో మీ ఫ్రెండా? సరే అండి, కొంచెం డీటెయిల్స్ చెప్తారా? అది సెయింట్ జార్జ్ రోడ్లో యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఎంజీ రోడ్లో ఉన్నామండి. ఇప్పుడు చెప్పకూడదు కదా, చెప్పండి. ఏంటండి? అదే డీటెయిల్స్ ఏదో అడిగారు కదండి. నామినీ ఎవరి పేరు మీద రాయమంటారండి? నా పేరు మీద రాయండి. చెప్పండి. స్పెల్లింగ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఏంటండి? బాలు అండి. బాలు. ఓకే అండి, బాలు. థ్యాంక్ యూ. ఒక్కసారి మా కస్టమర్ కేర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఒకసారి మాట్లాడండి. ఓకేనా? ఓకే అండి, ట్రాన్స్ఫర్ చేయండి. ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ 1, హిందీ के लिए 2 दबे, తమిళ్ కాగా 3 అడింగి. ఏంటిది ప్రెస్ తప్పితే ఏం ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఏదేదో మాట్లాడుతుంది. తెలుగు మాట్లాడండి ఒకసారి. ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ 1, హిందీ के लिए 2 दबे, తమిళ్ కాగా 3 అడింగి. ఏదో ఒకటి తెలుగు వచ్చిందాక మనకేం రాదు, ఇదేమో తెలుగులో మాట్లాడట్లే. ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ 1, హిందీ के लिए
దోదాబాయి తమిళ్ కాగా మూన్ అడింగి ఇంకొకటి వస్తుంది ఏదో తెలుగు ఉండాలి రాని. ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ 1 హిందీ के लिए దోదాబాయి తమిళ్ కాగా మూన్ అడింగి. నీ దబాయింపు నా దగ్గర కాదులే కానీ నేను వెళ్ళిపోతున్నా. ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చింది కాపాడతా. స్పెల్లింగ్ ఇంగ్లీష్ రాకుండా వీళ్ళ లైన్ లో ఉండి యమలోకానికి నన్ను లైన్ లో పెట్టారు కదరా. వెల్ డన్ గైస్. ఓ మై గాడ్, అసలు మా జీవన్ రిసెప్షనిస్ట్ రోల్ అలా జీవించేశాడు. ప్రెస్ 1 ఇంగ్లీష్ కొరకు తమిళ్లో ఏమన్నావు? మళ్ళీ చెప్పు చెప్పు. తమిళ్ అడింగే యాంకర్ పీక నొక్కండి. అదనమాట. సో ఏదో బట్టి కొట్టాడు ఆ మూమెంట్లో, బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్. కానీ పాపం సురేష్ గారు యాక్సిడెంట్ అయ్యి అలా పడుంటే ఇక్కడ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ నడిపించడంలో బిజీగా ఉన్నారు. ఇట్స్ రియలీ ఫన్. రింగా రింగా సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలిసిందే అండి. వృత్తం అంటే సర్కిల్, ఐ మీన్ ఆ రింగ్లోనే ఈ ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ చివరికి అక్కడికి రావాల్సిందే. జగమంత కుటుంబం మాది అంటున్నారు ఇద్దరు ప్రేమ పక్షులు. మరి ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ దెమ్. పూరి గారి పూరి గారి ఏం పేరు? చిచి అదేంటి బయటకనేస్తున్నాను. ఇక్కడ మీరు బాస్, నేను మీ పిఏ. బాస్ నేను మీకు ఒక విషయం చెప్పాలి తెలుసా? ఏంటది? ఈ మధ్యన ఎండాకాలంలో మీరే గుర్తొస్తున్నారు, వానాకాలంలో మీరే గుర్తొస్తున్నారు, ఆఖరికి చలికాలంలో కూడా మీరే గుర్తొస్తున్నారు తెలుసా? ఎందుకంటే నేను ఇచ్చిన గొడుగు నాకు ఎప్పుడు తిరిగిస్తారా అని. పిడుగులాంటి ఎదురుగా పెట్టుకుని గొడుగు గురించి మాట్లాడతావేంటే? అసలు మన ప్రేమకు అడ్డే లేదు తెలుసా? అవును బాస్, మన ప్రేమను అసలు ఎవరు రెండు కళ్ళతో చూడనే లేదు తెలుసా? అందుకే కదా పూరి 4 కళ్ళు పెట్టుకున్నాను. బాస్ ఈ మధ్య మీరు పంచులు చాలా ఎక్కువ వేస్తున్నారు. సరే పంచుల విషయం పక్కన పెట్టి విశేషం ఏంటో చెప్పొచ్చుగా. అబ్బా మొన్నేగా మొదలు పెట్టింది, అప్పుడే విశేషం అంటారేంటి? ఎప్పుడు అదే చేసా? విశేషం అంటే ఆ విశేషం కదే, బయట విశేషాలు ఏమున్నాయి చెప్పు. ఓ అదా, మొన్న మా ఊర్లో మా చెల్లికి పెళ్లి చూపులు జరిగాయంటే తెలుసా? అందులో విశేషం ఏముంది? అబ్బా పూర్తిగా వినండి బాస్ మ్యాటర్. అందులో విశేషం ఉంది. ఏంటి? మా పెళ్లి చూపుల్లో వచ్చిన పెళ్లి కొడుకు మీరు బాస్ అవ్వక ముందున్నంత దరిద్రంగా ఉన్నాడంట. కానీ అలాంటి వారిని మా చెల్లి పక్కకి తీసుకెళ్ళి మీరు అనుకునేది ఏం కాదు కానీ, అన్నయ్య మీకు ఎంతమంది చెల్లెలు అని అడిగిందంట. వాడేం చెప్పాడు తెలుసా? అన్నయ్య అని పిలిచిన మొదటి ఆవిడ ఈవిడే కాబట్టి నువ్వు ఒక్కదానివే అమ్మ చెల్లమ్మ అని చెప్పేసి బాగా చెప్పి వెళ్ళిపోయాడంట. అయ్యో పాపం. పాపమా? అయ్యో పాపం అంటే గుర్తొచ్చి ఇంతకీ మా ఇంట్లో మా వాడేం చేస్తున్నాడేంట. నిన్ను చూస్తే కొంగు జారే, నిన్ను చూస్తే కాలు జారే, నిన్ను చూస్తే మనసు జారే, నిన్ను చూస్తే ముక్కు జారే, నిన్ను చూస్తే. సాంగ్ మొత్తం మార్చి పడుతున్నావేంటి? నిన్ను చూసే వరకు అక్షరాలు కూడా మారిపోతున్నాయి వసంత్. స్వాతి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? వామిటింగ్ వస్తుంది. స్వాతి అదే నీతో వాక్ చేయాలి, 7 అడుగులు వాక్ చేయాలనిపిస్తుంది. వాకింగ్ చేద్దామా? యా. స్వాతి స్వాతి నీతో ఇలా వాకింగ్ చేస్తుంటే ఎలా ఉంది? నాకు కాళ్ళు లాగుతున్నాయి అనిపిస్తుంది. అయితే కూర్చుందాం స్వాతి. రా వసంత్. స్వాతి వసంత్ స్వాతి నన్ను ఏం చూసి ప్రేమించావు వసంత్? ఆస్తి. అదే అందం అనే నీ ఆస్తి చూసి ప్రేమించాను స్వాతి. ఈ అందానికి గ్యారెంటీ ఉంది కానీ నా అనుకున్న ఆస్తికి మాత్రం వారంటీ లేదు. ఆస్తి అంటే గుర్తొచ్చింది స్వాతి. మీ ఆయనకి నాకన్నా పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి కదా, ఆయన్ని వదిలేసి నువ్వు నన్ను లవ్ చేసావు స్వాతి. వసంత్ 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 వసంతకాలంలో వసంతం వచ్చిపోవచ్చు, గ్రీష్మకాలంలో గ్రీష్మ వచ్చిపోవచ్చు, కట్టుకున్న బిల్డింగ్ పెచ్చులు ఊడిపోవచ్చు, బిల్డింగ్ ఊడిపోవచ్చు, ఆఖరికి అమ్ముకోవచ్చు. కానీ ఈ వసంత గుండెలు మాత్రం నేను ఎలాగో ఉంటానని నాకు తెలుసు వసంత్. తెలుసు స్వాతి. వసంత్ స్వాతి వసంత్ స్వాతి వసంత్ ఇంతకు మీ ఆవిడ ఏమంటుంది? మా ఆవిడ ఏమంటుంది? అది పెచ్చది, అదేమందు దాని సీన్ లేదు స్వాతి. ఏంటి అంత సీన్ లేదన్నా? అబ్బా దోమలు స్వాతి, నైట్ అంతా దోమలు కుట్టి కుట్టి డామినేట్ చేసేస్తున్నాయి. నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. అంటే ఇంట్లో మీ ఆవిడ డామినేషన్ లేదంటావు అంతేనా? డామినేషన్ తొక్క, అది డాల్మేషన్ డాగ్ లో ఉంటుంది తెలుసా ఇంట్లో. ఏ వసంత్ నువ్వు ఫేక్ మాట్లాడతావు తెలుసు కానీ మరి ఇంత ఫేక్ 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 వాట్ ఎ ఫ్రాడ్. స్వాతి నేను ఇంటికి వెళ్తే మా ఆవిడ మోకాళ్ళ మీద దేక్కుడు నా దగ్గరికి వస్తుంది తెలుసా? అబ్బా నిజమా? నిజం అబ్బా అంత మోకాళ్ళ మీద పాకుంటూ వచ్చేలాగా నువ్వేం చేస్తావు అమ్మా? మంచం కింద దోకుంటాను. దరిద్రుడా, మంచం కింద ఎందుకు దోకుంటాను తెలుసా? చెప్పమ్మా. పాక్కుంటూ వచ్చి మిమ్మల్ని ఎప్పుడు కొట్టనండి బయటికి రండి అంటే బయటకు వచ్చేస్తాను. అబ్బా ఇది పెద్ద గొప్పలాగా చెప్పుకుంటున్నా. దరిద్రుడా, అయినా కూడా ఈ ప్రేమ ఇలాగే ఉండాలమ్మా. ఈ ప్రేమ ఇలాగే ఉండాలంటే మా ఆవిడ 4 రోజులు ఊరేళ్ళలేదు. అవును
నీకు గుడ్ న్యూస్, మనం క్యాంప్ ట్రిప్ మీద లండన్ వెళ్తున్నాం వారం రోజులు. లండన్ అక్కడ అన్ని పెద్ద పెద్దగా ఉంటాయండి కదా. ఏంటి? అదే జీపులు, కార్లు, బిల్డింగ్లు, పార్కులు అన్నీ అనమాట. అవునవును, అన్ని పెద్దగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేటు, ఎంజాయ్ చేద్దాం. మీ ఆయనకి ఇన్ఫార్మ్ చేసే. యా ఆయనకి కాల్ చేయాలి. హలో మా స్వాతి, నువ్వు పక్కన చూడు, ఒళ్ళంతా వైబ్రేషన్ అయిపోతుంది. ఒళ్ళంత కాదు, జేబంత వైబ్రేషన్. ఫోన్ చూడు. మా ఆవిడ మాట్లాడు ప్లీజ్. లైట్ తీసుకో. ప్లీజ్ మాట్లాడు. నువ్వు ఎలా మాట్లాడుతావు చూడాలి. ప్లీజ్ నీ ఆడితో ప్లీజ్. హలో రే సచ్చినోడా, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంట్రా? అది బాస్కెట్ బాల్ ఆడుతున్నానే. పట్టపగలు బాస్కెట్ బాల్ ఏంట్రా నీ ఏదో ఒక మండ. అంటే నైట్ నాతో వాడుకుంటావు కదే, అందుకు పగలాడుతున్నాను. సరే కానీ ఎందుకు కాల్ చేశానంటే నేను ఆఫీస్ వర్క్ మీద ఒక వారం రోజులు లండన్ వెళ్తున్నాను రా. లండన్ వెళ్తున్నావా? అదేంట్రా అంత సంతోషిస్తున్నావు? సంతోషం కాదు, లండన్ వెళ్తున్నావా? నేను లేకుండా ఎలా ఉండాలి నేను? ఐ మిస్ యూ బంగారు, ఐ మిస్ యూ. అబ్బా ఓకే బాయ్ 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 బాయ్. ఉంటాను. బాయ్. ఏంటండి లండన్ అంటే అంత హ్యాపీగా ఉన్నారేంటి? మా ఆవిడ లండన్ వెళ్తుంది తెలుసా? అవునా? అవును. నిజం? ఈ వారం రోజులు మా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాను. మీ ఇంట్లోనా? వారం రోజులు ఇంట్లో ఉండాలంటే ఒక్క నిమిషం మా ఆయనకు చెప్పేస్తా. హలో హలో, ఏమండి? ఇదేంటి ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్? హలో చెప్పే. హలో నేను ఏంటి మీటింగ్. అలవడానికి ఇంతసేపు? మక్కలు ఇరుకొడతా చెప్తున్నా. ఏంటి ఇంతసేపు అలవడానికి? లేదే, ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాను. ఆ తొక్కల మీటింగ్లు ఎప్పుడు ఉండే కానీ ఒక విషయం చెప్తా వినండి. ఏంటి? నేను మా ఫ్రెండ్తో గోవాకి పెళ్ళికి వెళ్తున్నా, ఓకేనా? పెళ్ళికి వెళ్తున్నావా? వారం రోజులు. అయ్యా, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? సంతోషం కాదే, ఆ? యా హూ హౌ నువ్వు ఎలా వెళ్ళిపోతావు అంటున్నాను. అవునా? ఆ. సరే వెళ్తున్నా. జాగ్రత్త అమ్మ బంగారం. సంతోషంగా ఉన్నారు. మావిడ ఊరు వెళ్తుందంటే వారం రోజులు పెళ్ళికి అని చెప్పి ఈ వారం రోజులు ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అదేంటి ఇంట్లో నా అయితే మన లండన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్? అంటే బడ్జెట్ కొంచెం లోలో ఉంది, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అవునా? అయితే ఆగని ట్రిప్ క్యాన్సిల్ అని మా ఆయనకు కాల్ చేసి చెప్తాను. మళ్ళీ వైబ్రేట్ అయిపోతుంది సార్ బాడీ అంతా. వైబ్రేషన్ కాదు, నీ డామినేషన్ చూసుకో. మళ్ళీ చేసింది. చెప్పు పూరి. హలో ఒరేయ్, అయిపోయింది నీ బాస్కెట్ బాల్ ఆడడం? అయిపోయింది. ఇంతకీ నా లండన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఇంటికి వస్తున్నా. క్యాన్సిల్ అయిందా? అదేంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? క్యాన్సిల్ అయిందా? ఇంటికి వచ్చే బంగారం ఫోన్ చేద్దు కానీ అంటున్నాను. సరే భోజనం చేయడానికి వస్తాను కానీ ముందు చికెన్ వండు. అలాగే బంగారం. ఏమైంది అంత ప్రెస్టేషన్ ఏంటి? మా 2 క్యాన్సిల్ అయిందంట. క్యాన్సిల్ అయిందా? ఇంకా మన ఇంట్లో అవ్వదు. అవదా? అయ్యో, ఈ విషయం మళ్ళీ మా ఆయనకు ఫోన్ చేయాలి, వెళ్ళాలి. హలో చెప్పు బంగారం. అయిపోయిందా నీ తొక్కల మీటింగ్? ఇంకా అవుతుంది. ఇక్కడ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిందా? ఎందుకు? పెళ్లి కొడుకు అన్ని రోగాలేనంట. వచ్చేస్తున్నావా? నువ్వు వెళ్ళట్లేదా పెళ్ళికి? వెళ్ళట్లేదు, వచ్చేస్తున్నా. సరే. ఏమైంది అంత డల్గా ఉన్నారు? మా ఆవిడ పెళ్ళికి వెళ్ళి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందంట. అవునా? అంటే మన ఇంట్లోని ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్? లేదు, మనం లండన్ వెళ్తున్నాం. ఫిక్సా? ఫిక్స్. అయితే ఒక్క నిమిషం ఆగండి, మా ఆయనకి కాల్ చేస్తాను. ఏంటి పూరి? ఈ పూరి మళ్ళీ లండన్ వెళ్తుంది. లండన్ వెళ్తున్నావా? అవును. రే ఏంట్రా వాయిస్ లో తేడా వస్తుంది? లేదు బంగారం, వెళ్తున్నావా? మరి ఇప్పుడు నా పొజిషన్ ఏంటి అని ఫీల్ అవుతున్నాను. అది ఫీల్ వచ్చేటప్పుడు క్యారీ అవుట్ చేయి. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. బాయ్. ఓకే బంగారం, బాయ్. మా ఆవిడ మళ్ళీ లండన్ వెళ్తుండాలి. ఒక్క నిమిషం మా ఆయన కూడా ఫోన్ చేసి చెప్తా. 4 days ఉండాలి కదా. మనం కూడా గోవా వెళ్తాం. హలో, మళ్ళీ నేను పెళ్లికి వెళ్తున్నా. వెళ్తున్నావా? అదేంటి పెళ్లి కొడుకు జబ్బులు ఉన్నాయని చెప్పు. వానికి రోగాలు ఉంటుంది. పెళ్లి కొడుకు తమ్ముడు ఉన్నాడట, వానితో కట్ చేసేస్తున్నాడు. వాడికేం జబ్బులు లేవా? సరే వెళ్ళరా. సరే వెళ్ళేస్తా. ఓకే. ఏంటో ఇంతకు ముందు కాల్ చేసినప్పుడు మీ ఆవిడ డల్ గా ఉన్నారు, ఇప్పుడు మీ ఆవిడ కాల్ చేసినప్పుడు హ్యాపీగా ఉన్నారు. సంగతి ఏంటో? మా ఆవిడ మళ్ళీ పెళ్ళికి వెళ్తుందంట. ఏంటి మీ ఆవిడ మళ్ళీ పెళ్ళికి వెళ్తుందా? అవును. అదేంటి నేను ప్రతిసారి మా ఆయనకు కాల్ చేసినప్పుడు మీ ఆవిడ మీకు కాల్ చేస్తుందంటే? మన లండన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినప్పుడేమో వాళ్ళ పెళ్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళ పెళ్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినప్పుడు మన లండన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. నాకేదో కొడుతుంది. ఒక్క నిమిషం ఆగండి. హలో, నాన్సింగ్ పూరి. ఒరేయ్ పూరి కాదురా, మీ ఆవిడని గౌరవించి పూరి గారు, ఓకేనా?
అలాగేనే పూరి గారు. ఇంతకేం చేస్తున్నావు? ఏం చికెన్ లేదు. వండావా? నువ్వు లేవు కదా, వంట చేసుకుంటున్నాను. అబ్బో సరే కానీ ఈసారి వారం కాదురా, నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. పో, నెల రోజులు నేను లండన్ వెళ్తున్నాను. నెల ఓకేనా? రోజులు లండన్ వెళ్తున్నావా? అవునవును. ఓకేనా? నెల రోజులు ఎంజాయ్ చేస్తావా ఇంట్లో? ఎంజాయ్ చేయను బంగా, నువ్వు లేవు కదా, నేను ఎలా చేస్తాను ఎంజాయ్? నీకు వాచిపోద్ది. ఓకే. అంతవరకు నేను వచ్చేంత వరకు బట్టలన్నీ ఉతికి ఇల్లంతా క్లీన్ చేసి ఇల్లంతా సున్నాలు కొట్టించి పెట్టు. ఓకేనా? ఓకే బంగారం, ఓకే. ఉంటాను, బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. మనకి వారం కాదు, నెల రోజులు లీవ్ దొరికింది. మా ఆవిడ బ్యాంకాక్ వెళ్తుంది. Darling, మనం గోవా వెళ్దాం, ఓకేనా? ఓకే, మా ఆయనకు ఫోన్ చేస్తా. స్వాతి ఒక్క నిమిషం, ఇది వారం కాదు, నెల రోజులు. నెల తప్పేదాకా నెల రోజులు గోవాలో ఎంజాయ్ చేద్దాం. హలో చెప్పమ్మా. ఏంటమ్మా? చెప్పరా అంటున్నా. చెప్పమ్మా. అమ్మా, నీ పక్కన ఎవరు ఉన్నట్టు అంటున్నావు? లేదు తల్లి, నువ్వు అంటే నాకు ప్రాణం తెలుసు కదరా. అబ్బా, సరే కానీ నేను ఈసారి పెళ్ళికి వారం కాదు, నెల రోజులు వెళ్తున్నా. నెల రోజులా? యా. ఓకే, సూపర్ సూపర్, బాయ్ బాయ్. ఏయ్, ఆ, జాగ్రత్త, ఆ. సావ కొడతా. పక్కన ఎవరో సౌండ్ వస్తుంది ఏంటి? లేదు, పిచ్చుకులు కుచ్చుకుచ్చు అంటారు. అదే మరి. ఓకే, టాటా. సంగతి ఏంటో నేను చెప్తాను. మీ ఆవిడ ఇవ్వండి వారం కాదండి నెల రోజులు గోవాకి పెళ్ళికి వెళ్తున్నానని నాకు చెప్పింది కదా. అవును, నీకెళ్ళి తెలుసు. ఏంటంటావేంటి? అక్కడ మీ ఆవిడ మా ఆయనతో ఎంజాయ్ చేస్తుందిరా. నేను నమ్మను. నమ్మవా? నమ్మవా? పద చూపిస్తాను, పద పద. ఒరేయ్! ఏరా? 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 నీకు నన్ను చూసుకోవడమే చేత కాదు. లండన్ తో వెళ్ళదా? లండన్ ఎందుకురా? ఇండియా. వెళ్ళాను, దారిలో మళ్ళీ వచ్చేసాను ఫ్లైట్ దిగి. ఎక్కడ? నేను తప్పు చేస్తానమ్మా, మరి నువ్వేం చేస్తున్నావు? నా మీద చేస్తావా? చెల్లి వీళ్ళిద్దరు మనల్ని మోసం చేశారక్క. అన్నా, తమ్ముడు, వీళ్ళిద్దరూ మనల్ని మోసం చేశారు అన్నా. అమ్మ, వీళ్ళని ఇలా వదిలేస్తే మన మీద డామినేషన్ చేస్తారు. చలో. సూపర్. ఓ మై గాడ్, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇలా కూడా అవుతారా? ఓ మై గాడ్, అయ్యో అయ్యో తట్టుకోలేకపోతున్నానండి వీళ్ళ ప్రేమని. సూపర్ పర్ఫార్మెన్స్ నిజంగా. వృత్తం నేను చెప్పాను కదా, రింగ నిజంగా తిరిగి ఎక్కడికి వచ్చిందో చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ గైస్, సూపర్. అసలు ఈ స్కిట్ లో ఏముందో నాకు కూడా తెలియదండి. వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్ టీమ్. పడిపోయానేంటి? ఎందుకు పడ్డాను? అట్టుకుంటూ తొక్క బాబా, కింద చూసి నడవాలి. తొక్క మీద కాలు వేయకూడదు. ఎదవలు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు. మళ్ళీ అట్టుకుంటూ తొక్కుంది అంటే ఖచ్చితంగా పడాలి. మళ్ళీ నేను ఇక్కడ వేసుకుని పడతాను. అయ్యో అబ్బా, చాలా దారుణంగా ఉంది. నిజంగా జారిపోయింది ఇది. అమ్మా, అయ్యో. ఇప్పుడు కిందే చూసి నడవాలి, ఎందుకంటే అట్టుకొని తొక్కలు అనుకో పడిపోతున్నాను నేను. ఈసారి అట్టుపండు తొక్కను కాదు, ఆ చెట్నే గుర్తిస్తున్నట్టున్నాను నేను. అబ్బా, ఏంట్రా నీకు కళ్ళు కనిపించట్లేదా? అయ్యో సారీ అండి, అమ్మాయి అండి, అచ్చట్టు అనుకున్నానండి. సారీ చెప్తే కొమ్ములు వస్తాయి నాకు. ఎక్కడా? ఏంటి కొమ్ములు? నీ ముక్కులో రా, నీ ముక్కులో. బాబు ముక్కుల్లో వచ్చేస్తే ఊపిరాడదండి, అప్పుడు నేను చచ్చిపోతానండి. రండి గుద్దేసుకుందాం. అబ్బా, ఇలా గుద్దుకుంటే కొమ్ములు కాదండి, బొబ్బలు వస్తాయండి. ఏంటి బొబ్బట్లా? బొబ్బట్లు కాదండి, బొబ్బలండి.
సరే ఇంతకీ నువ్వు కింద చూసుకొని నడవ్వా? నేను కింద చూసుకోలేదండి, మీరు ఎక్కడ చూస్తున్నారండి? నేను తలంచుకొని నడుస్తున్నాలే. తలంచుకు నడుస్తున్నారా? అయితే ఐ లవ్ యూ అండి. అలా కొట్టేశారేంటండి? అంటే ఇప్పుడే కనిపించప్పుడు ఐ లవ్ చెప్తే కొట్టరా? కుదిరితే కప్ కాఫీ వీలైతే నన్ను మాట్లాంటారా? అలా కాదండి, అంటే మా అమ్మగారు చెప్పారండి, ఈ రోజుల్లో తలదించుకుని వచ్చే అమ్మాయిలు లేరన్నారండి. అలా కనిపిస్తే ఐ లవ్ చెప్పేమన్నారండి. పోనీ ఇవాళ కాకపోతే రేపు చెప్పమంటారండి, పోనీ రేపు కాకపోతే ఎల్లుండి చెప్పమంటారండి, అలా కాకపోతే సంవత్సరంతో చెప్పమంటారండి. ఎప్పుడు చెప్పినా ఇదే లవ్ కదండి. అబ్బా, కనిపించడానికి స్వాతిముత్యం కనిపించినా కూడా ఈడే డైలాగులు బాగానే వాడుతున్నావురా నువ్వు. బయట రాస్తాడు చెప్పాను అంతేనండి. అవునా? ఇంతకీ మీ అమ్మ చెప్పిందంటున్నావు, మీది చాలా మంచి ఫ్యామిలీ అనుకుంటా. అవునండి. కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో. చెప్పు, ఇంతకీ నీ పేరేంటి? నా పేరా అండి? నా పేరు నస్సండి. మరి మీ పేరు? పనస. అవునా అండి? మా అమ్మ చాలా మంచిదండి. అబ్బో, మా అమ్మలాగే మా నాన్న కూడా చాలా మంచోడండి. ఎప్పటికన్నా మా నాన్న నేను కోటీశ్వరుని అవుతానండి. అబ్బా, అంటే మీ నాన్న కోటీశ్వరుడా? కాదండి, నాలాగే అవ్వాలనుకున్నాడండి, కానీ అవ్వలేదండి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కోటిలో కొత్తిమీర కట్టలు అమ్ముతుంటాడండి. అబ్బో, కోటిలో కొత్తిమీర కట్టలు అమ్ముతున్నాడు అనమాట. మీరు అలాగే చూస్తూ ఉండండి, నేను కూడా చూసి లవ్ చేసుకుందామండి. ఓహో, చూస్తూనే ఉంటే మరి చేసేది ఎప్పుడురా? ఏంటి? పెళ్ళి. పెళ్ళండి, పెళ్ళి నాకు ఉద్యోగం రాగానే చేసుకుందామండి. అంటే నీకు ఉద్యోగం కూడా లేదా? లేదండి. అబ్బో. రాజా కాజా రాజా కాజా పాప నిమ్మ పండులో ఉంది కదా? కాదు కాజా, పాప దాని నిమ్మ పండులా ఉంది. యావండి, నిమ్మపండు దానిమ్మ పండు కాదండి, పనసపండు అని తన పేరు. అయినా మీరేంటండి మేము ఇక్కడ లవ్ చేసుకుని డిస్టర్బెన్స్ చేస్తున్నారు? వీళ్ళు లవ్ చేసుకున్నట్లేదురా, నువ్వేదో ఇంటర్వ్యూకి వస్తే అదేదో క్వశ్చన్లు అడుగుతున్నట్టుంది. మరి లవ్ ఎలా చేసుకుంటారండి? రే, చెప్తా చూడు. లవ్ అంటే ముద్దులు పెట్టుకోవాలి, హగ్గులు ఇచ్చుకోవాలి, ముచ్చట్లు పెట్టుకోవాలరా. అయితే ఉండండి, ఇప్పుడు చేస్తాం. లవ్ అంటే ముద్దులు అగ్గులు పెట్టుకోవాలంట. కూర్చో. ఎవరు ఎలా చేస్తారంటారు? కూర్చొని చూద్దాంపా. ఇప్పుడు చూడండిరా. చిచి, ఏం చేస్తున్నావురా? ముద్దు పెడుతున్నానండి. అది ముద్దు పెడుతున్నట్టుగా లేదురా, పేస్ట్ లేకుండా బ్రష్ చేస్తున్నట్టుగా ఉంది. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, పెడతానండి. చిచి, ఏం చేస్తున్నావురా? మళ్ళీ ఏమైంది? నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో చెక్ చేస్తున్నాను. ఆహా, ఇది టూత్ పేస్ట్ ఉప్పు ఉందో చెక్ చేసినట్టు లేదురా, పుక్కల నుంచి ఊస్తున్నట్టుంది. అయినా నీ మెడలో తుప్పు ఉందిరా. నవ్వకండి రా. అయ్యో, ఫోన్ వస్తుంది, ఎవరో. కట్ చేయి. అయ్యో, చాలా ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా, మాట్లాడేసి వచ్చేస్తానే. త్వరగా రా, ఇల్లు. ప్లీజ్, థ్యాంక్స్. హలో మామా, నిన్న నైట్ నువ్వు లేత బీరకాయ కావాలన్నావు కదరా? కాజా, ఇది పండిన బీరకాయ కదరా, పండిన దోసకాయ లాగుంది ఇది. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు, ఎప్పుడెప్పుడు లైన్ వేద్దామా, ఎప్పుడెప్పుడు బీట్ వేద్దామనే ఉంటారు. కనీసం గిఫ్ట్లు కూడా చేతిలో పట్టుకురారు. ఏనైనా నసా మాట్లాడావా ఫోను? ఇంతకీ ఎవరు? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరా? రాంగ్ నెంబర్ కూడా ఎంతసేపు మాట్లాడతారా? మళ్ళీ రింగ్ వస్తుంది, ఎవరు? ఈసారి కట్ చేయి, ఫోన్ కట్ చేయి. లేదు, కస్టమర్ కేర్ వాళ్ళు లోన్ పెట్టుకుందామని చేశాను, మాట్లాడతాను ప్లీజ్. అబ్బో, కస్టమర్ కేర్తో కూడా వ్యవహారాలు నడుతున్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో, కస్టమర్ కేరా అండి? అందరు ఇలాంటి వాళ్ళే తగులుతారు. గిఫ్ట్ అన్నావు, ఫోన్ తెచ్చా. వావ్, కూర్చోవచ్చా? నువ్వు కూర్చోవచ్చు. గిఫ్ట్ ఇచ్చి కూర్చో. గుర్తుందా? ఇదిగో. థ్యాంక్ యూ. మరి నీకంటే పెద్ద ఫోన్ ఇచ్చాడే. పెద్ద ఫోన్ ఇచ్చిన ఫైట్ కప్పుతుంది, మరి ఆడిచ్చేసింది. నాకు ఎరా, ఎలా ఉంది? మీకు బాధగా ఉందా? నేను రొమాన్స్ చేస్తున్నప్పుడు మీరు చూస్తే నాకు అంతే బాధగా ఉంటుంది తెలుసా? పిచ్చోళ్ళారా. బాగా చెప్పానా? ఇక్కడ మీరు పక్కకి వెళ్ళండి, వెళ్ళుంటే మనకు డిస్టర్బెన్స్గా ఉంది. దాన్ని మనం సినిమాకి వెళ్దాం ఆటోలో. అవునా? ఓకే ఓకే, అలాగే. ఆటోని పిలువు మరి. ఆటో, ఆటో. బోలో, సినిమాకి వెళ్ళాలి, వస్తావా? నేను ఆల్రెడీ చూసా. నిన్ను చూడమంటలేదు, మేము వెళ్తున్నాం, మమ్మల్ని తీసుకెళ్తావా అంటున్నాం. తీసుకెళ్తా, కూర్చోండి. దా. కూర్చో.
200 అవుతుంది. ఓకే ఎంతైనా పర్లేదు. ఏ ఆటో ఆపు. క్యావా సాబ్? ఏం చూస్తున్నావు నువ్వు? నేనేం చూస్తా, ఏం చూడట్లే. నువ్వు చూసావు. నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను అరే చూశాను. నేనేం చూడలేదా? ఆగు, నువ్వు చూసావు. ఆటో ఆపు. నువ్వు వెనక్కిరా, నేను ముందుకు వస్తా. ఏం చేస్తా? ముందు నుంచి నేను చూస్తాను మా. అసలు ఏం జరిగింది? ఆయన ఏం చేశాడు? రండి 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 సార్ రండి. ఆడు ముందు నుంచి కూర్చోండి నేను కూర్చోండి చూస్తున్నాడు. కూర్చోండి రండి. అందుకే నేను ముందు నుంచి నేను చూస్తాను, ఆడు పక్కన కూర్చోబెడతాను. ఒరేయ్, నీకు అసలు బుద్ధి సచ్చినోడా అని ఎవరు పడితే వాళ్ళకి అంట కడుతున్నావు. ఎందుకు కొట్టింది భయ్యా? ఈ ఆడవాళ్ళు ఏంటో అర్థం గారు, అప్పుడు అర్థం గారు, ఇప్పుడు అర్థం గారు. నీకు ఎప్పుడు అర్థం కాదు. సర్లే మనం సినిమాకి వెళ్దాం పద. ఇది ఆటో ముంగడి పోదు, ఇంకా ఎందుకు? పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ లేదా? అయితే వెనక్కి వెళ్దాం. వారి నేనే పెద్ద ఆటోగా, నేను నాకన్నా పెద్ద ఆటోగా నువ్వు ఎదురా నడు. మిస్టర్ బెబ్బే, సూపర్. అసలు మీ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. నిజంగానే అండి, నిజంగా చాలా బాగుందండి. అండ్ వినోద్ మాత్రం ఎనర్జీలో ఎప్పుడు తగ్గడు. యాజ్ యూజువల్ ఎవ్రీ స్కిట్ కి ఎనర్జీ లెవెల్స్ అలా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. వండర్ఫుల్. అండ్ ఆటో జస్ట్ మిస్. వెనక్కి తిరిగి ఏం చేస్తున్నావు? పనసం చూస్తున్నాడు. పనసం చూస్తున్నాడు అంట. పేరు కూడా ఎంత కామెడీగా ఉంది. పనస ఏంటి, నస ఏంటి. సూపర్ టైమింగ్ మీ అందరిది కూడా. వెరీ నైస్, వెరీ వెల్ డన్.